రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకం రేపు సాయంత్రం 5 గంటల నుంచి అమలవుతుందని కాకినాడ ఆర్టీసీ డిపో ప్రజా రవాణా అధికారి ఎం శ్రీనివాసరావు తెలిపారు. కాకినాడ ఆర్టీసీ డిపోలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ పథకాన్ని విజయవాడలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభిస్తారన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని డిపోల్లో స్థానిక ప్రతినిధులు ప్రారంభిస్తారన్నారు. ఈ పథకంలో మహిళలు పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ, మెట్రో ఎక్స్ప్రెస్లో ఉచితంగా ప్రయాణం చేయొచ్చన్నారు. వారికి 0 టికెట్ ఇష్యూ చేస్తామని శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ పథకాన్ని బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లు సద్వినియోగం చేసుకోవాలని శ్రీనివాసరావు కోరారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా 6వ పథకంగా స్త్రీశక్తి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం రేపు స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రారంభిస్తున్నది. ఈ యొక్క పథకంలో ముఖ్య విషయం ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు, బాలికలు, అదేవిధంగా ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. ఈ ఉచిత ప్రయాణానికి 5 రకాల ఆర్టీసీ బస్సుల్ని గుర్తించారు. అందులో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, అదేవిధంగా విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఈ పథకాన్ని రేపు ఈవినింగ్ 5 గంటలకి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు లాంఛనంగా విజయవాడలో ప్రారంభిస్తారు. ఆ ప్రారంభోత్సవం అయిన తర్వాత ఈ మన డిపోల్లో గౌరవ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రారంభిస్తారు. ఆ ప్రారంభం అయిపోయిన తర్వాత రేపు ఈవినింగ్ 5 గంటల నుంచి ఈ కార్యక్రమం అమల్లో ఉంటుంది. అందరికీ కూడా ఉచితంగా ఈ 0 టికెట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ పథకాన్ని మరి మహిళలందరూ కూడా మహిళలు, ట్రాన్స్జెండర్స్, బాలికలందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం.